నమస్కారం ప్రియమైన భక్తులారా, క్షేత్రాజ్ఞంకు స్వాగతం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన స్థలాలలో మీ ఆధ్యాత్మిక యాత్రలో సహచారిగా మేమున్నాం. ఆంధ్రప్రదేశ్ పవిత్ర భూమిలో 5 పురాతన శివాలయాలు విశ్వరహస్యానికి సంరక్షకులుగా నిలుస్తున్నాయి. కేవలం రాతితో మాత్రమే నిర్మించని దేవాలయాలు దైవత్వ శకలాల నుంచి నిర్మించబడ్డాయి. ఇది పంచారామ క్షేత్రాల కథ. అసుర రాజు తారకాసురుడు పరమశివుని భీకర భక్తుడు. అతని అచంచల తపస్సుకు ప్రతిఫలంగా శివుడు అతనికి శక్తివంతమైన శివలింగాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇది అతన్ని యుద్ధంలో అజేయంగా చేసింది. దానితో తారకాసురుడు రాజ్యాలను జయించి దేవతలను సవాలు చేసి ఆకాశమంతటా భీభత్సం వ్యాపింపజేశాడు. ఏ దేవుడూ అతన్ని ఓడించలేడు. ఇంద్రుడు కాదు, అగ్ని కాదు, వాయు కాదు. కారణం ఏమిటి? లింగం తనలో విచ్ఛిన్నం కానంత కాలం తారకాసురుడిని చంపలేడు. శివుని కుమారుడు, దేవతల సేనాధిపతి కార్తికేయుడు కూడా రాక్షసుడిని శాశ్వతంగా సంహరించడంలో విఫలమైనప్పుడు ఆ రహస్యాన్ని బహిర్గతం చేసింది మహావిష్ణువు. లింగాన్ని విచ్ఛిన్నం చేయండి అన్నాడు విష్ణువు. దైవ అగ్నితో దాన్ని పగులగొట్టండి. అప్పుడే ఆ రాక్షసుడు నిజంగా పడిపోతాడు. కాని జాగ్రత్త, ఆ ముక్కలు తిరిగి కలిసిపోవడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే అవి సాధారణ రాయి కాదు, కాని శివుని శకలాలు. కార్తికేయుడు తన అగ్నాస్త్రాన్ని విశ్వ అగ్ని యొక్క ఆయుధాన్ని విసిరాడు. ఆ శివలింగం 5 ముక్కలుగా చీలిపోయింది. వారు భూమివైపు దిగుతున్నప్పుడు దేవతలు వారు పడిన భూమిని పవిత్రం చేయడానికి హడావుడి చేశారు. సూర్యభగవానుడే అయిన సూర్యదేవుడు ఈ ముక్కలను అమరరాముడు, ద్రాక్షారాముడు, కుమారరాముడు, సోమరాముడు, క్షీరారామంలో ప్రతిష్ఠించాడు. అలా పంచారామ క్షేత్రాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు ఈ ముక్తి క్షేత్రాల గుండా వెళదాం. సంక్షిప్త విశేషాలు మాత్రమే ఇక్కడ పంచుకోబడ్డాయి. పూర్తి ఆలయ వివరాలు బ్లాగులో లభిస్తాయి. వివరణలో లింక్ చేయబడ్డాయి. ఆలయం 1. అమరరాముడు, అమరావతి, విజయవాడకు సమీపంలోని అమరావతిలో ఉన్న అమరరామాలయం కృష్ణానది ఒడ్డున ఉన్న ఏకైక పంచరామాలయం. ప్రధాన దైవం అమరేశ్వర స్వామి. ఇక్కడి లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని నమ్ముతారు. తెల్లని పాలరాతి లింగం 15 అడుగుల ఎత్తు ఉంటుందని, దాని పైభాగంలో ప్రత్యేకమైన ఎరుపు గుర్తు ఉందని, అది అంతులేకుండా పెరగకుండా నిరోధించడానికి గోరును నడిపినప్పుడు కనిపించిందని చెప్పారు. విజయనగర రాజులు, కోట అధిపతులతో సహా వివిధ రాజవంశాలు ఈ దేవాలయాన్ని పోషించాయి. ఈ ఆలయ సముదాయంలో మహిషాసురమర్దిని, ఓంకారేశ్వరుడు, దత్తాత్రేయుడు మొదలైన వారి ఆలయాలు ఉన్నాయి. ఆలయం 2. ద్రాక్షారామం, కాకినాడ సమీపంలో ఉన్న ద్రాక్షారామం పంచారామ క్షేత్రంగా, శక్తిపీఠంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ శివుడు భీమేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడని, ఆయన సతీమణి మాణిక్యాంబ అని తెలిపారు. 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయంలో 3 కేంద్రీకృత ఎన్క్లోజర్లు, 400కు పైగా శాసనాలు ఉన్నాయి. వ్యాస మహర్షి ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని, ఈ ప్రదేశం ఒకప్పుడు దక్షుని యజ్ఞం జరిగిన ప్రదేశం అని నమ్ముతారు. ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక స్మారక చిహ్నంగా సంరక్షిస్తుందని, శైవ, శక్తి మతాల మధ్య ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఆలయం 3. సోమరామ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న సోమరాముడు చంద్రుని దశను బట్టి రంగును మార్చుకునే లింగానికి ప్రత్యేకత ఉంది. పౌర్ణమి రాత్రుల్లో తెలుపు, అమావాస్య రాత్రులలో నలుపు. ఇక్కడి లింగాన్ని చంద్ర భగవానుడు శాపం నుంచి విముక్తి పొందేందుకు పూజించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో శివ గర్భగుడిపైన ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది. ఇది అరుదైన నిర్మాణ లక్షణం. శక్తివంతమైన కుడ్య రచన, కమలం నిండిన చంద్రకుండం మరియు పురాతన ఆధ్యాత్మిక చరిత్రతో ఈ ఆలయం ఆధ్యాత్మికతను ఆధునికతతో మిళితం చేస్తుంది. ఆలయం 4. క్షీరరామ, పాలకొల్లులో కొలువైన క్షీరరామ క్షేత్రం దివ్య పాల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఉపమన్యు మహర్షి ఇక్కడ క్షీరసాగర నుండి వచ్చిన పాలను శివుడు ఆశీర్వదించాడు. ఈ ఆలయంలో 9 అంతస్తుల రాజగోపురం, 72 నల్లరాతి స్తంభాలు ఉన్నాయి. ఈ గర్భగుడిలో శ్రీరాముడు స్వయంగా పూజించే తెల్లని శివలింగం ఉంది. ఇది కాశీవలే పవిత్రమైనదిగా పూజలందుకుంటుంది. క్షీర పుష్కరిణిగా పిలువబడే ఈ ఆలయ చెరువు దివ్య పాలతో నిండి ఉందని, ఇది ఆలయ పవిత్రతకు ఒక అధివాస్తవిక ప్రకాశాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఆలయం 5. కుమారరామ, సామల్కోట, కాకినాడ సమీపంలోని సామలకోటలో కొలువై ఉన్న కుమారరాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించిన కుమారస్వామి, కార్తికేయుడు పేరు మీదుగా ఈ పేరు వచ్చింది. ఇక్కడి తెల్లని సున్నపురాయి లింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. తూర్పు చాళుక్యులు 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం వాస్తుకళలో ద్రాక్షారాముడిని పోలి ఉందని, అయితే ఎత్తైన గర్భగుడి, జంట మండపాలు వంటి విశిష్ట లక్షణాలను కలిగి ఉందన్నారు. ఈ దేవాలయంలో నారాయణుని మందిరం కూడా ఉంది మరియు పురాణాలు, వాస్తుశిల్పం మరియు భక్తిని కలిపే పవిత్ర పంచరామ తీర్థయాత్ర సర్క్యూట్లో భాగం. పంచారామ క్షేత్రాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి విశ్వ ప్రయాణం యొక్క విశ్రాంతి బిందువులు. భక్తి, విధ్వంసం మరియు దైవిక విధి యొక్క ప్రయాణం. మహాశివరాత్రి, నవరాత్రులు,
కళ్యాణోత్సవాల సందర్భంగా వేలాది మంది తరలివచ్చి ఆశీస్సులు పొందడానికి ప్రతి ముక్కలో ప్రతి రూపంలో శివుని శక్తిని ప్రతిబింబిస్తారు. ఈ ఆలయ ప్రదేశాలతో మీ యాత్రను ప్లాన్ చేసుకోండి. అమరావతి, ద్రాక్షారామం, సామల్ కోట, భీమావరం, పాలకొల్లు. సందర్శనకు ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. దర్శన సమయాలు సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి 11:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటాయని, అయితే స్థానికంగా, ముఖ్యంగా పండుగల సమయంలో తనిఖీ చేయాలని సూచించారు. కార్తికేయుని వేల్ యొక్క విశ్వ అగ్ని నుండి ఈ 5 దేవాలయాల నిశ్శబ్ద పవిత్రత వరకు పంచారామ క్షేత్రాలు మనకు గుర్తుచేస్తాయి. విశ్వాసంతో పవిత్రం చేయబడితే విచ్ఛిన్నమైనవి కూడా శాశ్వతం అవుతాయి. బ్లాగులో పూర్తి దేవాలయ చరిత్రలు మరియు ప్రయాణ మార్గాలను అన్వేషించండి. లింక్ వివరణలో ఉంది. ఈ యూట్యూబ్ వీడియోను మీ స్నేహితులు మరియు బంధువులకు ఫార్వర్డ్ చేయండి. తద్వారా వారు ఆంధ్రప్రదేశ్ యొక్క రహస్య పంచారామ శివ క్షేత్రాల గురించి కూడా తెలుసుకుంటారు. క్షేత్రాజ్ఞం సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చే ఎపిసోడ్లో మాతో చేరండి.